గురుగారు, ఈ మధ్య కొన్ని పదాలు మరుగున పడిపోతున్నాయి. అందులో ఒకటి పంక్తి పావనుడు అంటే ఏంటి? వారు ఎవరు? ఈ రోజులలో ఈ మాటలు అసలు వాడుకలో లేవు. పూర్వం రోజులలో నూటికి కోటికి అక్కడక్కడక్కడ మా చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం ఈ పదం. పంక్తి పావనుడు అంటే ఏ మహానుభావుడు కూర్చోటం వల్ల ఆ పంక్తి అంతా పావనం అయిపోతుందో అటువంటి వాళ్ళను పంక్తి పావనుడు అంటారు. అంటే ఆ మహానుభావులు ఎవరి పంక్తులలో కూర్చోరు, వాళ్ళు ఎవరి పడితే వాళ్ళ పక్కన కూర్చొని భోజనం చేయరు. ఒకవేళ వాళ్ళ పక్కన కూర్చొని ఆ పంక్తిలో కూర్చొని భోజనం చేయగలగటం చాలా అదృష్టంగా భావించేవాళ్ళు. అటువంటి గొప్ప వాళ్లను పంక్తి పావనులు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పంక్తి పావనులు ఎక్కడా కనపడటం లేదు, ఆ మాట కూడా పోయింది పంక్తి పావనులు అనేది. అట్లనే కొన్ని పదాలు మనం అసలు మర్చిపోయినాం. పూర్వం రోజులలో నిషధయోగ్యుడు అని ఒక పదం ఉండేది. నిషధయోగ్యుడు అంటే నిషధ దేశములకు రాజు, ఆయన నలచక్రవర్తి, నలుడు. ఆయన యోగ్యుడు, చాలా యోగ్యుడు. ఆయన ఆయన చాలా సదాచారపరుడేగాక ధర్మంగా పరిపాలన చేసిన వాడు, ధర్మంగా చాలా నియమబద్ధంగా నడుచుకున్నవాడు. అందువల్ల ఎవరైనా అటువంటి ధర్మంగా జీవనం చేసేవాళ్లను, నియమబద్ధమైన ధర్మము తప్పని జీవనం చేసేవాళ్లను నిషధయోగ్యుడు అనేవాళ్ళు. నిషధ దేశములంటే ఇప్పుడు గ్వాలియర్ ఉన్నదే, ఆ ప్రాంతము నిషధ దేశం పూర్వం. అందువల్ల నిషధ అని పేరు దానికి. నిషధయోగ్యుడు అనేవారు. అయితే ఈ పదాన్ని దెప్పి పొడుపుగా కూడా పూర్వం వాడేవాళ్ళు. ఎవరైనా అనాచారపరుడు ఉంటే అబ్బా ఆయన నిషధయోగ్యుడయ్యా అంటారు, దెప్పి పొడుపుగా కూడా. అది నిషధయోగ్యుడు అనే పదము కూడా పూర్తిగా పోయింది. అట్లనే పుణ్యశ్లోకుడు. పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిర. నలుడు పుణ్యశ్లోకుడు. పుణ్యశ్లోకుడు అంటే యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు. వీళ్ళు పుణ్యశ్లోకులు. పుణ్యశ్లోకులు అంటే ఏమిటి? ఎవరి చరిత్ర విన్నట్టయితే మన పాపములు గంగానది ఎట్లా కడిగేస్తుందో అట్లా మన పాపములను, ఎవరి చరిత్ర విన్నంత మాత్రాన్నే మన పాపములను కడిగివేయబడతాయో, మన పాపములు పటాపంచలైపోతాయో అటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు పుణ్యశ్లోకులు. వాళ్ళు పుణ్యశ్లోకులు. ఈ పుణ్యశ్లోకులు అన్న పదము కూడా ఎక్కడ ఇంక వినపడేయటం లేదు. అయితే ధర్మరాజు కూడా నిజానికి పుణ్యశ్లోకుడే. మనకు తెలియక ఏదో అంటాం ధర్మరాజు అబద్ధం ఆడాడని, అదని ఇదని. అబద్ధం ఆడాడు, కానీ ఏ విషయంలో అబద్ధం ఆడాడు? ఆ అబద్ధము కూడా అబద్ధము కాని అబద్ధం ఆడాడు ఆయన. అది పూర్తిగా అబద్ధము కాదు. తనలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు కృష్ణుడు చెప్తే అబద్ధం ఆడాడు, అంతేగాని ఆ అబద్ధము కాదు. బద్ధము కాని అబద్ధం అది. కాబట్టి ఆయన పుణ్యశ్లోకుడే. అందువలనే ధర్మరాజు అనటం. కులము నీరు గజేయ గురువును చంపింప ఏనుగంత బొంకు బొంకినాడు, పేరుకు ధర్మరాజు పెనువేప విత్తయ విశ్వదాభిరామ వినురవేమ. ఇట్లాంటి పద్యాలన్నీ ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని భంగపరిచే పద్యాలు, అంతేగాని ఇవన్నీ మధ్యలో కల్పితమైన. వేమన రాశాడో రాయలేదు. ఒకప్పుడు వేమన పద్యాలు 2000 ఉండేవి. వేమన శతకం అనేవాళ్ళు. ఆయన ఎన్ని రాశాడో తెలియదు. ఈ మధ్య 5000 పద్యాలతో ఒక బుక్ తయారైంది. ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. 5000 పద్యాలు ఎక్కడివయ్యా అంటే దొరికినవి తాళపత్రాలు అంటారు. ఏమో, అవి పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు 2 అయినాయి, 3 అయినాయి, 4 అయినాయి, ఇప్పుడు 5000కు దిగినాయి. వేమన పద్యాలు 5000 ఉన్నాయట.